కానీ జిమ్ చేసినప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్త అయ్యేది. చాలా రోజులు పెయిన్ ఉంది కాబట్టి ఇంకా పెయిన్ కి అయితే ట్రీట్మెంట్ తెలిసిన అక్కడికి వరసిద్ధి వినాయక టెంపుల్ లేదు, అక్కడికి వెళ్దాం ఒకసారి. అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా వచ్చాయి 62 అనమాట. సో ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. నేనైతే వాకింగ్ పోయి వచ్చిన, కొంచెం లేట్ అయింది. ప్రస్తుతానికి అయితే ఒక టీ అయితే తాగుతున్నా పొద్దున. సో బూస్ట్ అనమాట, టీ కాదు. సో ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా తినాడుతులా. వాళ్ళైతే నిన్నైతే వీడియో అయితే ఎక్కువ తీయలేదు. సో ఇవాళ అయితే మ్యాక్సిమం అయితే కవర్ చేద్దాం, బయట తిరిగేది ఉన్నది. సో ప్రస్తుతానికి అయితే బూస్ట్ తాగుదాం. ఇప్పుడు టైం అయితే మళ్ళీ 11:30 అయితే మనం అయితే ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసినాం. షాప్కి వెళ్దాం అనుకున్నా, అది వెళ్ళక ముంగట అయితే ఒకటి ముచ్చట. మళ్ళీ ఒకసారి అయితే మనం గణపతి గుడి కాడికి వరసిద్ధి వినాయక టెంపుల్ లేదు, అక్కడికి అయితే వెళ్దాం ఒకసారి. కార్యక్రమం ఎట్ట జరుగుతున్నాయో చూద్దాము. సో చూసి మనం అయితే షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఓం ఆదిత్యాయ స్వాహ, ఓం సత్యాయ స్వాహ, ఓం అధ్యాయ స్వాహ, ఓం ఆపవస్సక్తయ స్వాహ, ఓం హరియంతే స్వాహ, ఓం సావిత్రాయ స్వాహ, ఓం సవిత్రాయ స్వాహ, ఓం వివస్వరాయ స్వాహ, ఓం యుధానివాయ స్వాహ, ఓం జయంతాయ స్వాహ, ఓం విద్రాయ స్వాహ, టైం అయితే 11:30 అవుతుంది. మనం అయితే ఇంకో కోర్టు ఎదురుగా ఉన్నటువంటి యాదగిరి రోడ్లకి అయితే ఎక్కుతాం. యాదగిరి రోడ్లో అయితే ఇంకో మిల్ మేకర్ కర్రీను, కొద్దిగా ఆలుగడ్డ, తెల్ల శనగలతో అయితే ఒక కర్రీ అయితే ఇచ్చిండు. ఒక చపాతి తిందామని, ఎందుకంటే లేట్ అయింది కదా, ఎక్కువ తినద్దని చెప్పి అయితే ఒక చపాతి తిందామని వచ్చిన. సో తిన్నాం ఇప్పుడైతే ఒక చపాతి. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా తినాలి. షాప్ అయితే తీయలేదు, కొంచెం లేట్ అయింది. ఇక టెంపుల్ కాడికి అయినా, ఇందాక వినాయక టెంపుల్ కాడ అయితే హోమం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనది చపాతీ తినది షాప్ వెళ్ళిపోదాం. ఎండకాల మంచిగా ఉంది. మంచి ప్రోటీన్ ఫుడే, కూడా ప్రోటీన్ ఫుడే. సో తినేద్దాం, బాగుంది టేస్ట్. బయట ఆయిల్ ఫుడ్ ఆ ఫుడ్ తినకుండా చపాతీ కర్రీతో చపాతీ ఒక సూపర్ టేస్ట్. ఒక్కటి తిన్నా సరే మంచిది, కానీ మంచి ఫుడ్ తినాలి. తిన్నాం ఫస్ట్. సో మనకైతే ఇంకో ఇదైతే షోల్డర్ అయితే పెయిన్ అయింది కదా, చాలా రోజులు పెయిన్ ఉంది కాబట్టి ఇంకో పెయిన్ కి అయితే నేనైతే ట్రీట్మెంట్ కలిసిన ఫిజియోథెరపీ మన శివకుమార్ సార్ దగ్గరికి అయితే. సో మనకైతే ట్రీట్మెంట్ అది చేస్తుంది. ఇది ఏదో వైబ్రేటర్ అనేది పెట్టాడు, ఇది మొత్తం షేక్ అంటే షేక్ చేస్తుంది మన బాడీని అంతా. సో కొన్ని మామూలు పెయిన్ లేదు, పెయిన్ అయితే బాగుంది. నేనైతే మాట్లాడుతున్నా కానీ వస్తుంటే మస్తు పెయిన్ ఉంది. జిమ్కి వెళ్ళింటే వర్కౌట్ చేసినట్టుంటే చూసుకొని చేసుకోరి, ఇష్టం వచ్చినట్టు చేయకూరి. ట్రైనర్ ఉన్నప్పుడు వేసుకోవాలి, పట్టేప్పుడు వేసే అవస్థ కాకూడదు. సో మాది ఇట్లా ఉన్నది ప్రస్తుతానికి అయితే. ఇదంతా పెట్టిండు, బాడీ అంతా ఇట్లా షేక్ అవుతుంది, మజిల్ అయితే పట్టుకుందనమాట. సో చూసుకోవచ్చు, కష్టం అవుతుంది బాగా. 2 months అయితే జిమ్ కోతలేదు. అందుకే ఇప్పుడైతే ఇది తగ్గినాకైతే ఒక 1 week 15 days రమ్మన్నాడు. ఇది అయిపోయినా తగ్గినాకైతే మనం అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఇది ఇంకా చూద్దాం ఇది ఏమైతుంది. మస్తు అవుతుంది చూడండి, బ్యాక్ ఫ్రంట్ అన్నీ పెట్టిండు మస్తు. చూసి చేతులతో అర్థమైంటది, ఇదంతా షేక్ అవుతుంది. మొత్తం షేక్ అవుతుంది. ఓకే చూసారా ఈ అవస్థ అయితే ఎట్లుందంటే ఇంకా ఘోరాతి ఘోరం. చేతి అంతా ఇట్లా అయిపోతుంది చూసుకోవచ్చు. కానీ జిమ్ చేసినప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్త అయ్యేది. నేను మనలోకి అయితే చెప్తున్నా, ఎందుకంటే నేను అవస్థ ఇంకోరు పడద్దని.